నేను పంపించిన తర్వాత నా మాట అనుకోకుండా ప్రభా హాస్పిటల్లో కూడా వచ్చాను కదా హాస్పిటల్కి. మాట్లాడించలే మాట్లాడించారు చెప్తారండి ఎవరో ఒక లీడమ్మా సార్ రమ్మన్నారు. మేడం మేడం ఇటు చూడమ్మా ఇటు చూడు. నమస్కారం, నా పేరు రజని మందపల్లి, ఖమ్మం జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు. మొన్న జరిగినటువంటి ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యొక్క దెందులూరు నియోజకవర్గంలో మేము మా వంతుగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసమై నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి యుద్ధంలో ఇక్కడ భాగస్వామ్యం చేయడం జరిగింది. అందులో భాగంగా దెందులూరు నియోజకవర్గం చింతమనేని ప్రభాకర్ గారి తరఫున ఒక 5 రోజుల పాటు ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది. సైకో జగన్ పాలన పోయినందుకు గాను మరియు అభివృద్ధి సంక్షేమం కోరుకునేటటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచినందుకు గాను మా అందరికీ, తెలుగు ప్రజలందరికీ, వివిధ దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పదలుచుకున్నాను. ఈ రోజున ఈ దెందులూరు నియోజకవర్గం వచ్చి చింతమనేని ప్రభాకర్ గారిని కలవటం జరిగింది. ఆయన మమ్మల్ని ఆడబిడ్డలుగా గుర్తించి మాకు చీర సారా పెట్టి పసుపు కుంకుమలతో ఆనందంగా ఒక పుట్టింటికి వచ్చి పంపించినట్టుగా సాగనంపుతున్నారు. అందుకు మాకందరికీ చాలా గౌరవంగా ఉంది. జై తెలుగుదేశం, జై చింతమనేని ప్రభాకర్ గారు, జై లోకేష్ గారు, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం పార్టీ.